మనం ఏదో దేశాన్ని ఉద్ధరించేద్దామని ఆలోచించుకుంటూ ఉంటే, కనీసం ఇంట్లో వాళ్ళే ఫస్ట్ మనల్ని పట్టించుకోరు. తీసి పడేస్తూ ఉంటారు. ఎలా అంటే ఒక చిన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా మనమేదో చిన్నప్పుడు ఎక్కడో దొరికినట్టు, లేదంటే అసలు మనకు ఫుడ్ పెట్టడమే ఎక్కువ అన్న రేంజ్‌లో మాట్లాడుతూ ఉంటారు. చాలా టాపిక్స్‌లో మనం తల్లిదండ్రులను గొప్పగా చెప్పుకుంటాం. కానీ కొన్ని ఫ్యామిలీస్‌లో అదే తల్లిదండ్రులు, అదే బంధువులు, అదే అన్నతమ్ముల వల్ల చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. సో మరి ఏం చేయాలి? సొంతోళ్ళే హర్ట్ చేస్తూ ఉంటే, సొంతోళ్ళే తీసి పడేస్తూ ఉంటే, అసలే సొంతోళ్ళే మనల్ని పట్టించుకోకుండా ఏదో ఒక అనాథని తెచ్చి పెంచుకుంటున్నట్టు మనకు ఫీలింగ్ వచ్చేలా మనతో ప్రవర్తిస్తూ ఉంటే ఏం చేయాలంటే, ఒకే ఒక ఉపాయం ఉంది. ఖచ్చితంగా రేపు పొద్దున్నే సెట్ అయిపోతావు నువ్వు. ఇప్పుడు వాళ్ళు ఏదో అంటున్నారు, గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నారని నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి బ్రతకగలవా? బ్రతకగలవు. కానీ అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? బయటోళ్ళు ఏమంటారో తెలుసా? బయటోళ్ళు మాటలు పట్టించుకోని అవసరం లేదు. కానీ అక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకో. ఎరా తిట్టింది ఎవరో మీ నాన్నే కదా, అన్నది ఎవరో మీ అన్నయ్య కదా, రే మీ అత్తే కదరా అన్నదే. ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఒక రకంగా ఈ పాయింట్లో సొసైటీ అన్న ఆ మాటల్ని ఇదొక పాయింట్లోనే చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో చెప్పనా? ఒక మంచి లెసన్ ఉంది దీంట్లో. నువ్వు పుట్టినప్పటి నుంచి స్నానం చేయటం కావచ్చు, బ్రష్ చేయటం కావచ్చు, లేదంటే ఎలా రెడీ అవ్వాలి, అవతలతో ఎలా మాట్లాడాలి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదో ఒకటి నీ ఇంట్లో వాళ్ళని చూసే నేర్చుకున్నావు. నీ ఇంట్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసి అలా ప్రవర్తించడం మొదలుపెట్టు. అన్నీ నీ అదే ఇంట్లో ఎవరైతే నిన్ను హర్ట్ చేస్తున్నారో వాళ్ళ మధ్యలో ఇంచే నేర్చుకుని ఇప్పుడు ఇంతలా ఎదిగిపోయావు. కానీ ఇప్పుడు నీకు అన్నీ తెలిసి వచ్చినాయి, నీకు వయసు వచ్చింది. సో నేను ఎందుకు నన్ను ఇలా హర్ట్ చేస్తున్నారు, నేను జెన్యూన్గా ఉన్నాను కదా అనేది నీ పాయింట్ కరెక్టే. కానీ వాళ్ళు నీకు మేలు చేస్తున్నారు. అంటే నేనేమి పెద్ద మనుషులు వచ్చి మధ్యలో లేదురా మీ ఓడేరా అని చెప్పి భుజం తట్టి ఒక గొడవను సర్దుబాటు చేసేస్తారు చూసా, అలా సర్దుబాటు చేసేయడానికి నీతో మాట్లాడట్లా. వాళ్ళు నిజంగా మీ ఇంట్లో గనక మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉంటే, మిమ్మల్ని తీసి పడేస్తూ ఉంటే, మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని విపరీతంగా మానసికంగా బాధ పెడతా ఉంటే మీరు లక్కీయెస్ట్ పీపుల్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటివి ఏం లేకుండా బాబు చిచ్చి కుచ్చు అని ముద్దు ముద్దుగా పెంచి మిమ్మల్ని బయటకు వదిలేరు అనుకోండి, అదే చేదరింపులు లేదంటే అలాంటి బాధ పెట్టడాలు లేదంటే అలా తీసి పడేయటాలు బయట సొసైటీలో ఎదురైనాయి అనుకో, ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకో. అస్సలు డైజెస్ట్ చేసుకోగలవా? ఫస్టే చేసుకోలేవు. కాబట్టి అవన్నీ మీకు ముందే మీ కొంపలోనే ఎదురవుతున్నాయంటే మీరు లక్కీయెస్ట్ పీపుల్. సో దాన్ని మీరు భరించండి, సైలెంట్గా ఉండండి. ఎందుకంటే ప్రతిదీ నీ ఇంట్లో నేర్చుకునే బయటకు వచ్చి ఇప్పుడు ఏదో చిన్న చితక బ్రతుకుతున్నావు. సో ఇది కూడా అక్కడ నేర్చేసుకున్నావు అనుకో, ఆ బాధ పెట్టడం బయట ఇంకెవరు నిన్ను బాధ పెట్టగలడు? అసలు ఇంట్లో వాడు బాధ పెడతా ఉంటేనే, సొంతోడు బాధ పెడతా ఉంటేనే నువ్వు పట్టించుకోకుండా హ్యాపీగా నీ లైఫ్ లీడ్ చేస్తున్నావు అనుకో, ఇంకా బయట ఎవడు పట్టించుకున్నా సరే నీకు జుజుబి అనమాట. బొక్కలే. మా ఇంట్లో వాళ్ళు రోజు సావదొబ్బుతారు, ఎందుకు పనికిరావు తీసి పాడేస్తూ ఉంటారు, గుచ్చి గుచ్చి మాట్లాడతారు. ఇక్కడ బాధేస్తూ ఉంటుంది రోజు. ఆ బాధే, ఆ మాటలే, ఆ తీసి పడేయడాలే నన్ను ఏం చేయలేకపోయినాయి, మీరేంట్రా నన్ను బాధ పెట్టేది, నన్ను టార్గెట్ చేసేది అని చెప్పి సొసైటీని నువ్వు కళ్ళు మూసుకుని చాలా జాగ్రత్తగా జడ్జి చేసి హ్యాపీగా బ్రతికేయగలవు. నిజం చెప్తున్నా, ఇదేం ఊరుకోబెట్టడానికో ఇంకో దానికో కాదు. అందుకని ఇంట్లో ఎవరు బాధ పెట్టినా సరే అది నీకు మానసికంగా చాలా స్ట్రెంగ్త్ని క్రియేట్ చేసేస్తుంది. బయట ఎవడేమన్నా సరే ఆ టాపిక్స్ అన్నీ నీకు లైట్గా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి మొదలైపోయింది నీకు. నువ్వెంత బాగున్నా, నువ్వెంత బాగా పని చేస్తున్నా, నువ్వెంత బాగా చదువుతున్నా, లేదంటే వాళ్ళు చెప్పిన ప్రతి పని చేస్తున్నా, వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఉన్నా సరే నిన్ను బాధ పెడుతున్నారు అంటే ఓకే, వాళ్ళ మెంటాలిటీ అంతే, వదిలేసి. సో ఇక్కడ బాధ అంతా ఇంట్లోనే చూసేసిన తర్వాత నీకు బయట ప్రపంచం చాలా ఫ్రీగా, చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక రోజులో నువ్వు పని చేయడానికి వస్తే 12 గంటలు బయటే ఉంటావు కదా, ఇంట్లో ఉండేది దేనికి? పొద్దున్నే లేస్తావు, రెడీ అవుతావు, వచ్చేస్తావు, స్కూల్కి వెళ్తావు, లేదంటే కాలేజ్కి వెళ్తావు, నైట్ ఇంటికి వెళ్తావు. ఆ లేచి ఉన్న 3 గంటలు 2 గంటల్లో ఆ బాధలు భరించేసాయి, సైలెంట్గా అయిపోయింది. తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 12-13 గంటలు నిన్ను నిజంగానే ఎవడన్నా బాధ పెట్టడానికి ట్రై చేసినా నీకు ఏం అనిపించదు. ఎందుకంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి చూసి వచ్చేసావు నువ్వు. అది కాదు, అసలు దీని నుంచి ఎలా తప్పించుకోవాలంటావా? ఒకటి, నీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, వాళ్ళకి నువ్వు ఇంపార్టెంటే. ఇక్కడ మారంది మనస్తత్వం. పుట్టుకతో వచ్చిన బుద్ధి పొల్లల్లో పెట్టేదాకా పోదంటారు కదా, అలాగా నేను మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక అరగంట మాట్లాడినా కూడా ఒక 2 రోజులు అలా ఉంటారు, 3వ రోజు కామనే.
ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసి తిట్టాలనేది కాదు. వాళ్ళకి ఎక్కడెక్కడో ఉండే కోపాలు, ఎక్కడెక్కడో ఉండే తలపోట్లు, ఎక్కడెక్కడో ఉండే ఇబ్బందులు అవన్నీ కూడా బయటోడి మీద చూపిస్తే ఊరుకుంటారా? ఉరికించి కొడతారు. అందుకని నీ మీదో, నా మీదో, మీ అక్క మీదో, చెల్లి మీదో, బావ మీదో, బామ్మర్ది మీదో, ఇంకొకటి మీదో చూపిస్తారు. ఎందుకంటే సొంతోళ్ళు పెద్దగా పట్టించుకోరు. మా నాన్నే కదా తిట్టింది, మా అమ్మాయి కదా, మా అత్తయ్య కదా, మా మామయ్య కదా, మా బావే కదా, ఈ రేంజ్ మెంటాలిటీతో పట్టించుకోరనే చొరవతో కూడా మిమ్మల్ని ఏదో ఒక మాట అని ఉండొచ్చు. ఆ మాత్రం దానికి ఇంట్లో వాళ్ళే ఇబ్బంది పెట్టేస్తున్నారు. సొంత భర్త మినిమం దాకట్లేదు అని చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. భర్త సంసారం మొత్తాన్ని లాక్కురావాలి. కానీ అదే భర్తకి బయట సంసారం నువ్వు లాక్కొస్తావు అంటే కొంపలో సంసారం నేను లాక్కొస్తున్నాను అని చెప్పి భార్యని అర్థం చేసుకునే మనస్తత్వం లేక గయ్యమని మేము పడిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా అంతే, ఓల్డ్ పీస్లు అయ్యి మారవు, అలాగే ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలి? మీకు పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని అలా పెరగకుండా ప్రొటెక్ట్ చేసి అలా పెంచండి. ఎందుకంటే ఈరోజు మీరు బాధపడుతున్నారు ఇంట్లో, రేపొద్దున మీ పిల్లలు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ వల్ల వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళకు వచ్చే పిల్లలు కానీ బాధపడకూడదు. అలా బాధపడకూడదు అంటే ఒరే ఇలా ఉంటే ఇలా ఉంటుందిరా అబ్బాయి, ఇలా ఉంటుంది అని చెప్పుకుంటూ వెళ్తే మీ గతం అయిపోయింది, మీ చరిత్ర అయిపోయింది, వదిలేసేయండి, అనుభవించే నీకు మహా అయితే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు. కానీ మీ పిల్లల వల్ల కూడా ఇంకో ఆడపిల్లో లేదంటే ఇంకొక అబ్బాయో బాధపడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా పెంచండి. పై సోకులు అలవాటు చేసి లేదంటే తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటే ఎంత అందంగా ఉందో మా పిల్ల, మా అబ్బాయి మీసం తిప్పి బటన్స్ ఇలా ఎగరేసి కలర్ఫుల్ షర్ట్లు వేసుకుని మామూలుగా మా ఆయన బండి డ్రైవ్ చేసేస్తున్నాడు, అప్పుడే ఆడికి పట్టుమని 15 సంవత్సరాలు కూడా లేదు, మా వాడికి బండి వచ్చు అని మీరు మురిసిపోయారనుకో, రేపొద్దున్న అవి మీ పిల్లలకి ఎంతైతే మచ్చ తీసుకొస్తాయో మీకు కూడా అంతే తీసుకొస్తాయి. అందుకని ఇక్కడ ప్రతిదీ ఇంటర్లింక్. ఫస్ట్ ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నారా, సరే ఏమైంది ఇప్పుడు? బయటోడు ఎవరి చేతో బాధ పెట్టించుకోవడం కంటే ఇంట్లో వాళ్ళు బాధ పెడితే బెటరే కదా. ప్రాక్టీస్ మ్యాచ్లో ఉంటుంది. బయటోడు ఎవడో కాదు, సరే పోన్లే కనీసం కొంపలో కూడా బాధకు గురయ్యాం అని హ్యాపీ ఫీల్ అవ్వండి. ఎందుకంటే బయట మనల్ని టార్గెట్ చేసి వంచేసి మెలి తిప్పేసి నలిపేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. సో వాళ్ళ దాకా మనం వెళ్ళేలోపు మనకు అన్ని అనుభవాలు ఇంట్లోనే అయిపోతే బయటికి వెళ్ళిన తర్వాత మనల్ని ఎవడు ఏ రకంగా బాధ పెడదామన్నా మనకి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. ప్రాక్టికల్ నాలెడ్జ్గా చెప్తున్నాను ఇది. ఎందుకంటే ఈ 4 విషయాలు ఫాలో అవ్వండి. మీరు ఇంట్లో వాళ్ళు బాధ పెడితే దానికి ఎలాంటి ఏ ప్రాబ్లం అంటే ఏ సొల్యూషన్ ఉందో తెలుసా? ఇలాంటి వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. చెప్తున్నాను కదా, నువ్వు ప్రతిదీ ఇంట్లో నుంచి నేర్చుకుని వెళ్ళావు బయట సమాజంలోకి. సో ఇప్పుడు ఈ బాధను కూడా అనుభవించి బయట సొసైటీలోకి వెళ్ళు. నిన్ను మిగతా ఏవి కూడా బాధ పెట్టలేవు. ఎందుకంటే మీ అమ్మా నాన్నల కంటే, లేదంటే మీ హస్బెండ్ కంటే, లేదంటే మీ భార్య కంటే, మీ పిల్లల కంటే, మీ బంధువుల కంటే వాళ్ళు హట్ చేసిన ఆ గాయానికంటే పెద్ద గాయం బయట ఎవ్వడూ చేయలేడు. సో అలాంటప్పుడు అది మీకు బెనిఫిటే కదా. అందుకే చెప్తున్నాను, ఇంట్లో వాళ్ళు బాధ పెడుతున్నారు కదా అని చెప్పి, ఇంట్లో వాళ్ళు హట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మొహం మార్చుకుని కొంపలో తిరుగుతున్నారు అనుకో, ఆ హట్టింగ్ డబుల్ అయిపోద్ది. హ్యాపీగా తిరగండి. వాళ్ళకి ఏ పాయింట్లో ఏ పని నచ్చట్లేదో, వాళ్ళు ఎందుకు మనల్ని తిడుతున్నారో అర్థం చేసుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద మెంటాలిటీ లేదు మిమ్మల్ని హట్ చేసే వాళ్ళకి. మీకుంది కదా, మీకు అర్థమవుతుంది కదా ఎందుకు తిడుతున్నారు. మీరు బాధపడుతున్నారు కదా, నన్ను ఎందుకు తిడుతున్నారు, ఇంట్లో వాళ్ళు ఎందుకు హట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంతలా వెతికి మరి నాతో మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఒక 4-5 సిచ్యువేషన్స్ ఉంటాయి గట్టిగా మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు తిట్టే. ఆ 4-5 సిచ్యువేషన్లో వాళ్ళకి అనుకూలంగా ఉండండి. కానీ కొన్ని దరిద్రాలు ఏంటంటే మనం ఎంత అనుకూలంగా ఉన్నా, ఎంత మార్చుకున్నా పని కట్టుకుని మరి వెతికి ఏదోలా తిట్టాలి అనుకునే మనస్తత్వాలు కూడా మన కొంపల్లోనే, మన బాబులో, మన అమ్మలో ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. దాన్ని మనం మార్చలేం, దాన్ని అనుభవించేయాలంతే. చెప్తున్నాను కదా, ఒక ఇంట్లో మనుషులు అందరూ కలిసి కూర్చునేది చాలా తక్కువ సమయం. బయటకు వెళ్ళి బతుకు బండి లాగే ప్రయత్నాలే ఎక్కువ టైము. ఫర్ ఎగ్జాంపుల్, మొగుడు పెళ్ళం ఉన్నారు, మొగుడు భార్యని హట్ చేస్తున్నాడు అంటే ఒక 2-3 గంటలు అయి ఉంటుంది. మిగతా అంతా పనికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం రావాలి. సో మిగతా టైం అంతా భార్యలు హ్యాపీగా ఇంట్లో ఉంటారు కాబట్టి మిగతా 10 గంటలు ఉండే మీ ఫ్రీ టైంని ఎంజాయ్ చేయకుండా 2-3 గంటలు ఆయన తిడుతున్నాడని చెప్పేసి అదే బాధలో ఉంటే ఆ బాధలో నుంచి మిమ్మల్ని ఎవడో పైకి తీసుకురాలేడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రియాక్ట్ అవ్వడం మానేయండి.
అంటే ఏదైనా ఒకటి మీ చెవిన పడ్డప్పుడు దాన్ని మనసులో పెట్టేసుకుని రియాక్ట్ అయిపోయారనుకో అది మీ బాధకు కారణం అవుతుంది. అందుకని రియాక్ట్ అవ్వద్దు. సో ఇక పిల్లలు లేదంటే ఒక వయసుకు వచ్చి ఇంకా జాబులు చేస్తున్నోళ్ళు, మా అమ్మ నాన్నలు మేము ఎంత చేసినా సరే వాళ్ళకి నచ్చట్లేదు, పక్కింటి అబ్బాయినే పొగుడుతూ ఉంటారంటే పొగిడితే పోగొన్నాయి. అంటే నిన్ను డైరెక్ట్గా పొగిడితే అసలు నేను పట్టుకోగలదుమా? నువ్వు ఆగుతావు అసలు భూమి మీద. అందుకని పక్కింటోని పొగుడుతూ ఉంటారనమాట. సో నువ్వెంతసేపు ఉంటావు? 9 దాకా ఉంటావు. మీ అమ్మ చేసిన ఉప్మా తినేసి బయటికి పోతావు. మళ్ళీ సాయంత్రం 7కో 8కో అటు ఇటు తిరిగి 9కో వస్తావు. ఉద్యోగం చేసుకుంటావు, కాలేజీకి వెళ్తావు, పక్కన పెడితే. సో ఆ 4 గంటలు కూడా తల్లిదండ్రులు భరించలేకపోతే ఇంకా రేపు పొద్దున్న పెళ్లి చేసుకుని సంసారాన్ని లాక్కొచ్చి సొసైటీలో పెట్టే బాధలన్నీ భరించాలి. అందుకని ఇవన్నీ ప్రాక్టీస్ మ్యాచ్లే. ప్రతిదీ మన మీద మనకి ఎంత త్వరగా ఎఫెక్ట్ అయితే మనం అంత త్వరగా స్ట్రాంగ్ అయిపోతాం. ఎందుకంటే ఈ 30, 35, 40 సంవత్సరాల్లో ఇలాంటి డక్క ముక్కిలన్నీ తినేయకపోతే 40 తర్వాత ఇలాంటి స్ట్రోకులు మనకు తగిలితే, ఇలాంటి బాధలు ఎదురైతే మన గుండె తట్టుకోలేదు, అప్పటికి వీక్ అయిపోతాం. అందుకని వీలైనన్ని బాధలు ముందే మీ ఇంట్లోనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అనుభవించేయండి. నిజం చెప్తున్నా, కోచింగ్ సెంటర్లో కూడా దొరకాలంటే మీ ఇంట్లోనే దొరుకుతున్నాయి కదా. నేర్చుకోండి, అనుభవించండి, రియాక్ట్ అవ్వడం మానేయండి. ఎప్పుడైతే నువ్వు రియాక్ట్ అవ్వవో అవతలోడు కూడా కొన్ని రోజులు కనిపిస్తుంది, వీడు ఇన్ని తిడుతున్నా రియాక్ట్ అవ్వట్లేదు అంటే నేను చెప్పింది నేను ఏదైతే టార్గెట్ చేస్తున్నా కరెక్ట్ కాదేమో. ఒకసారి కూర్చొని మాట్లాడదాం. ఏంటి నేను ఎంత మాట్లాడినా సరే నువ్వు పట్టించుకోవట్లేదు అనే పాయింట్ దగ్గర వాళ్ళు ఆగుతారు. ఆగకపోయినా ఏం నష్టం లేదు. నువ్వు కలకాలం ఇంట్లో ఉండవు కదా, ఎవరి దారాలు చూసుకుంటారు కదా కొంచెం ఎదిగిన తర్వాత. ఆ సమయం వస్తుంది. సో లాస్ట్గా ఒక్క మాట, నువ్వు ఎంత బాధపడుతున్నావు కదా, నేను ఎంత బాధ పెడుతున్నారు కదా, ఆ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకుని దయచేసి నీ ఫ్యూచర్లో నీ ఫ్యామిలీలో అవి ఇంప్లిమెంట్ అవ్వకుండా, అవి రిఫ్లెక్ట్ అవ్వకుండా చూసుకుంటే మాత్రం కొన్ని రోజులకి ఇదంతా ఫిల్టర్ అవుతుంది. ఒక 30-40 సంవత్సరాలకో, 50 సంవత్సరాలకో, 100 సంవత్సరాలకో. సో ఈ రోజు నుంచే మొదలుపెట్టు, రియాక్ట్ అవ్వకు, ఎంజాయ్ చేయి. నువ్వు అదృష్టవంతుడివి నీ ఇంట్లో వాడు కనుక నిన్ను హట్ చేసి బాధ పెడుతూ ఉంటే. ఎందుకంటే సొసైటీలో ఇంకా నీ జోలికి వచ్చేది ఎవడో అర్థమవుతుందా?